సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. కూడి వచ్చినటువంటి అందరికీ కూడా క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగనే పుట్టగుంట క్రీస్తు సంఘం నుంచి కూడా మీకు శుభాభివందనాలు తీసుకొచ్చి ఉన్నాం. అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న మీరు అందరూ కూడా నాకు సమాధానం చెబుతూ ఉండాలా, నేను అడుగుతూ ఉంటాను. తర్వాత మన ప్రవర్తన, మన బేస్మెంట్ ఏది విధంగా ఉందనేది మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధ గురించి మనం మాట్లాడుకుని పోతూ ఉన్నాం. 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక్కొక్క వచనం గురించి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. యేసుక్రీస్తు మనకి ఏదైతే చెప్పాలో ఆ మాటలో అక్కడ ఉన్నటువంటి ప్రసంగంలో వింటున్న వారందరికీ చెప్పాడు. ఏమని? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. చాలా కామన్ అయిపోయింది ఎదుటివారిని ప్రశ్నించటము, ఎదుటివారి విషయంలో తప్పుగా ఆలోచన చేయటము, మనకు సంబంధం లేనటువంటి విషయాల్లో మనం కలుగు చేసుకోవటము, ఎదుటివారిపై నిందలు వేయటము, ఇవన్నీ కూడా సహజ లక్షణాలు అయిపోయినాయి మనుషులకి. కానీ దాని విషయంలో మన ప్రవర్తన ఏ విధంగా ఉందో అనేటువంటి విషయాన్ని మనం ప్రశ్న వేసుకోవాలి. యేసుక్రీస్తు ఏమని ప్రారంభించాడు? మీరు తీర్పు తీర్చకడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. అంటే మనం తీర్చకుండా ఉంటే మన గురించి ఏమీ లేదు. ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీ గురించి కూడా తీర్పు తీర్చబడుతుంది. నాలుగుతో మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. దాని గురించి జాగ్రత్తగా ఉండాలి. దాని విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ సామర్థ్యం మనకు లేదు. తీర్పు తీర్చువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకనంటే ఆయన చెప్పాడు, నాలో పాపము కలదని మీలో ఎవరైనా స్థాపించగలడా అన్నాడు. అలా అన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. మీకు మీరు పరిశీలన చేసుకుంటే ఎవరు లేరు, మాకు మేము పరిశీలన చేసుకుంటే ఎవరు లేరు. ఎందుకంటే అంత సామర్థ్యం గల వాళ్ళం కాదు. కానీ అలాంటి సామర్థ్యం లేకపోయినప్పటికీ ఇది మనకు సహజ లక్షణం అయిపోయింది. ఇది మనకు సహజ లక్షణం అయిపోయింది కాబట్టి దీని యందు మనం ఏం చేస్తున్నామంటే ఆలోచన లేకుండానే ఎదుటివారి విషయంలో మనము తీర్పు తీరుస్తూ ఉన్నాం. ఎదుటివారి విషయంలో మనము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వారి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉన్నాం. వారి గురించి మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. గ్రూపులుగా కూర్చున్నప్పుడు రెండో పని ఏం లేదు, ఇక దీని గురించే మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు వాక్యాన్ని విన్న మనము ఎలా మన యొక్క క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడేమని? మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీ గురించి తీర్పు తీర్చబడదు. ఎందుకని తీర్పు తీర్చబడదు మన గురించి? మనం సైలెంట్గా ఉంటే మన గురించి ఇంకేమైనా ఉంటుందా? లేదు. మనం ఏదన్నా తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు ఖచ్చితంగా దాని గురించి బదులు, దాని గురించి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు మనకు వస్తాయి. రెండవ లైన్ మనం చూద్దాం ఒకసారి. మీరు తీర్పు తీర్చు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు తీర్పు తీర్చేటువంటి దాని విధానాన్ని బట్టే మిమ్మల్ని గురించి ఏం చేయబడుద్ది? తీర్పు తీర్చబడుద్ది. భూలోకానుసారమైనప్పటికీ, పరలోకంలో అయినప్పటికీ. భూలోకంలోనే కొంతమంది వ్యక్తులు చేసినటువంటి దుర్మార్గపు పనుల గురించి ఏ విధంగా వారి జీవితాల్లో దేవుడు చేసి ఉన్నాడో ముందుకు వెళ్లే కొద్దిగా ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానం చేసుకుంటాం. మీరు తీర్పు తీర్చకండి, మీ గురించి తీర్పు తీర్చబడదు. మీరు ఏదైతే చేస్తారో దాన్ని బట్టి మీకు చేయటం జరుగుతుందని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటే చాలా చక్కగా డైరెక్ట్గా మన యొక్క పరిస్థితుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉన్నది. మీరు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా ప్రవర్తిస్తే మీకు దేవుని యొక్క దగ్గర నుంచి శిక్ష వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతూ ఉంటాడు. కానానీయుల మీదకి
యోధా వంశస్థులు పోయినప్పుడు యెహోవా కానానీయులను పెరిజ్జీయులను వారికి అప్పగించిన కనుక వారు బెజేకులో 10,000 మంది మనుషులను హతము చేసిరి. వారు బెజేకులో అదోని బెజేకును చూసి వానితో యుద్ధము చేసి కానానీయులను పెరిజ్జీయులను హతము చేసిరి. అదోని బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకుని అతని కాళ్ళు చేతుల బొరటన వేళ్లను క్రోసివేసిరి. అప్పుడు అదోని బెజేకు కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను. నేను ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడమ్మా? అతను ఏమైతే చేశాడో దేవుడు అదే ప్రతిఫలం ఇచ్చాడట. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయనకు అర్థమైంది విషయం. ఎప్పుడు అర్థమైంది? తను చేసినటువంటి ఘోరమైనటువంటి దుస్థితి ఏ విధంగా ఉందో ఆ బాధ అనుభవిస్తున్నప్పుడు అర్థమైంది అతనికి. 70 మంది రాజులను బొటన వేళ్ళు కోసివేసినప్పుడు వాళ్ళు ఎంత బాధ అనుభవించి ఉంటారో ఈయనకు అప్పుడు అర్థమైంది. బొటన వేళ్ళు, చేతి వేళ్ళు కానీ కాళ్ళు వేళ్ళు కానీ లేకపోతే నడవలేము, నుంచోలేము, ఏది పట్టుకోలేము, తినలేము, గ్రిప్ ఉండదు కదా. తన భోజనపు బల్ల చుట్టూ వారు ఒక 70 మంది రాజులు రాకుతా తిరుగుతా ఉండి ఆయన తింటున్నప్పుడు పడుతున్నటువంటి మొక్కలు ఏరుకుని తింటూ ఉన్నటువంటి దుస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారిని కఠినంగా హింసించాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలిసిన? నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆయనలో వచ్చినటువంటి విషయాన్ని గమనించండి ఒకసారి ప్రతి వారు కూడా. ఎందుకు మనకు కూడా ఇలాంటి సమస్యలు అనేకమైన ఎదురవుతూ ఉన్నాయి? ఆ సమస్యలు ఎదురవుతున్నాయి అంటే దాని యొక్క కారణం ఏంటనేది ఒకసారి పరిశీలన చేయండి. ఈ అదోని యొక్క జీవితాన్ని మనం కనుక దగ్గర చేసుకుంటే మనం ఏదైతే చేస్తామో అదే తిరిగి వస్తుంది. ఇక్కడ ఏదైతే చేస్తున్నామో అదే తిరిగి వచ్చింది ఆయనకు. అందుకే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి సజెషన్ ఏదైతే ఉందో, మీరు ఎదుటివారి విషయంలో తీర్పు తీర్చకండి, అప్పుడు మీ గురించి ఏ విధమైనటువంటి పరిస్థితులు మీకు రావు. ఈయన చేసినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని బట్టి ఈయనకు సేమ్ అదే విధంగా వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఆ ప్రతిఫలం గొప్పదా? గొప్ప ప్రతిఫలం అండి. గొప్ప ప్రతిఫలం అది చెప్పాలి మీరు. గొప్ప ప్రతిఫలం అది కాదు, భయంకరమైన దుస్థితి అది. ఎందువలన భయంకరమైన దుస్థితి అది? తన జీవితంలో ఏమి చేయలేడు, కోల్పోయాడు అన్నీ కూడా. అంతకుముందు అతను చేసినప్పుడు సంతోషించాడు. ఎదుటివారి విషయంలో కదా, ఆ బాధ తెలియలేదు అతనికి. ఎదుటివారి విషయంలో కాబట్టి అలాంటి సమస్యలు ఏమో ఆయనకేమో అనిపించలేదు. కానీ తన దగ్గరకు వచ్చేసరికి అంత బాధపడుతున్నాడు. దేవుడు నాకు చేసినట్టే, నేను చేసినట్టే దేవుడు నాకు చేసింది. మనం కూడా, నేను చాలా ప్రార్థనా జీవితం చేస్తూ ఉంటాను. ఎందుకు నాకు ఈ శోధన వచ్చింది, ఎందుకు నా ఇబ్బందులు వచ్చినాయి, ఇన్ని ఇబ్బందులను ఎందుకు పడ్డాను అనేటువంటి ఆలోచన ఒకసారి పరిశీలన చేసుకుని ఏమంటే నెపములు వేస్తూ ఉంటాం దేవుని మీద అంటాం. అది కూడా ఆదాంలాగా. ఆదాం కూడా అలాగే అన్నాడు, నువ్వు చేసావు కాబట్టి నాకు ఈ బాధలు అన్నాడు. మనం కూడా అలాగే అంటూ ఉంటాం. కానీ ఈయన అంటున్నాడు, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు. అందుకనే ఎదుటి వారి విషయంలో మీరు ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించవద్దు. ఎందుకనంటే తీర్పు ప్రారంభం అయ్యేదే ప్రభు యొక్క సంఘం దగ్గర నుంచి. మన దగ్గర నుంచే ఫస్ట్ ప్రారంభం జరుగుతుంది. మనమే సరి అయినటువంటి రీతిలో లేకపోతే, ప్రభు సంఘం అని చెప్పుకునేటువంటి వారు మనమే సరి అయినటువంటి విధానంలో లేకపోతే ఎలా మరి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి, మీ పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, మన నడవడిక ఏ విధంగా ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏది విత్తుతామో అదే కోస్తాం. ఏది విత్తితే మంచి విత్తితే మంచిగా కోస్తాం.
లేదు చెడు విత్తితే చెడే కోస్తాం. ఏమి విత్తడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఈ విషయంలో మనకి ఏం అర్థమైంది? మీరందరూ కూడా పరిశీలన చేసుకోండి. అలా మత్తయి సువార్తలకు వెళ్ళి మరొక లైన్ మనం కంటిన్యూ చేద్దాం. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకు కొలవబడును. కొలత అంటే ఇంటి దగ్గర కొలిసే లీటర్ల గురించో లేకపోతే కేజీల డబ్బాల్లో బియ్యాల గురించో మాట్లాడుకోకండి. అది ఉదాహరణగా మనకు చెప్పబడింది. మీరు కొలుచు కొలత చొప్పునే ఎదుటివారి విషయంలో లేకపోతే సంఘములో లేకపోతే మీరు సొసైటీలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టే మీకు జరుగుతుంది. మీరు ఎలా కొలుస్తున్నారు కొలత? క్రైస్తవులైనటువంటి మీరు, క్రైస్తవులని చెప్పబడుతున్నటువంటి మీరు ఏ విధంగా మీరు ఉన్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఉదయం ప్రార్థన చేస్తున్నాం, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాం, రాత్రికి ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన క్రమాలు కంటిన్యూగా టైం టు టైం అటెండ్ అయిపోతున్నాం, కార్యక్రమాలకి ఇలాగ చాలా చక్కగా వస్తున్నాం, గొప్ప దైవజనులు బోధిస్తూ ఉన్నారు. మీరు ఎలాంటి కొలత మీ కుటుంబాల్లో కానీ సొసైటీలో కానీ కొలుస్తున్నారు? అలాంటి పరిస్థితి కనుక మీకు వస్తే ఎలాంటి దుస్థితి వస్తుందో మీరు తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరో తెలిసిన హామాను. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం 10వ వచనం అండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. ఈ చరిత్ర మీకు తెలిసినటువంటి విషయమే, మీరు అనేక మార్లు విని ఉంటారు. ఇందులో ఈ వచనాన్ని మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మిగతాది కొంచెం చెప్తాను వినండి. ఈ మొర్దెకై విషయంలో కానివ్వండి లేకపోతే హామాను విషయంలో కానీ జరిగినటువంటి చరిత్రలో ఈ హామాను తప్పు కొలతను కొలిచాడు. రాజుకి ఆయన ఇష్టమయ్యాడు, రాజును ఆయన గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. హామానుని తన సింహాసనం దగ్గర సింహాసనం వేసి కూర్చోబెట్టాడు, అందరికీ శాసనాన్ని ఇచ్చాడు, ఇతను గొప్పగా ఉంటాడని చెప్పాడు. అయితే హామానుకు అప్పుడు గర్వం వచ్చింది. హామాను బయటకు వచ్చినప్పుడు ఆ ద్వారం యొద్ద ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఆయనకు సాష్టాంగ పడేటువంటి వారు. కానీ ఒక విషయాన్ని గమనించండి, యూదులు ఎవరికి సాష్టాంగ పడరు. అయితే మొర్దెకై అక్కడే ఉన్నాడు కూర్చుని. హామాను బయటకు వచ్చినప్పుడు అలాగే కూర్చున్నాడు, ఏం కదలేదు. ఎందుకంటే వారు ఎవరికి సాష్టాంగ పడరు. సాతానుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నాకు సాష్టాంగ పడినప్పుడు చెప్పినప్పుడు దేవునికి తప్ప ఎవరికి నమస్కరించడానికి వీలు లేదు అని చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అయితే అతను చేసినటువంటి ఆ మిస్టేక్, ఆ యొక్క తప్పును బట్టి నాకు ఇతను నమస్కరించలేదు అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే తన జాతి వారి మొత్తాన్ని, ఎంతమంది అయితే యూదుల దేశంలో చెరపట్టబడి ఉన్నారో వారందరి మీదకి మరణ శిక్షను తీసుకొచ్చాడు. చట్టాన్ని తయారు చేయించాడు రాజుతో. వారందరి మీదకి మరణ శిక్ష తీసుకొచ్చినప్పుడు వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన సందర్భాన్ని ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వారు ప్రార్థన చేసినప్పుడు తర్వాత జరిగినటువంటి చరిత్ర మనం చదివితే చాలా అద్భుతమైనటువంటి రీతిలో శాసనము మారిపోయేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఏం జరిగిందంటే తర్వాత నెక్స్ట్ టైం కూడా అలాగే జరిగినప్పుడు ఇంటికి పోయి సలహా అడిగాడు, తన భార్యని స్నేహితుని సలహా అడిగాడు. ఇలా మొర్దెకై అయినటువంటి వాడు నాకు నమస్కరించలేదు, వాడిని ఏం చేయాలని. వాళ్ళు తప్పుడు సలహా ఇచ్చారు. వాళ్ళు కూడా ఏమని చెప్పారు? వాళ్ళు కూడా భార్యతో చర్చించినప్పుడు భార్య సరైనటువంటి సమాధానం చెప్పాలా. అయ్యా ఏంటో వాళ్ళ విషయం ఏంటో ఒకసారి ఆలోచించాలి. వాడు ఎందుకు లేగలేకపోయాడో, కూర్చోలేకపోయాడో, లేకపోతే లేచి కూర్చోలేడో, లేదా ఇంకా ఏదో బాధ ఉందో ఏంటనే విషయం చెప్పాలి కదా. భార్య కూడా ప్రోత్సహించింది. స్నేహితులు చెప్పాడు. స్నేహితులు కూడా ఏమన్నారు? నీకు ముందు ఎవడ నిలబడటానికి వీల్లేదు అని ఒక సలహా ఇచ్చారు. ఏంటి తెలిసిన? బాగా హైట్గా ఉన్నటువంటి ఉరిపోయి తయారు చేయి, అందరూ చూడాలా వాడిని ఉరి తీసేద్దాం. తీసినప్పుడు చనిపోతాడు కదా, ఇంకా వేరే వాడు ఎవడ కూర్చొని లేకుండా ఉండక నువ్వు వస్తున్నావు అంటే బావర్లాగా పడుకుంటారని చెప్పారు, సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా దాన్నే ఫాలో అయిపోయి చెప్పాడు ఇంటి దగ్గర. తన యొక్క పనివారితో చెప్పాడు, మొర్దెకై కోసం ఒక ఉరిని తయారు చేయండి, అది చాలా హైట్గా ఉండాలి అని చెప్పని తయారు చేయించాడు. కానీ చరిత్ర మారిపోయింది. చరిత్ర ఎప్పుడైతే మారిపోయిందో అదే ఉరికొయ్యి మీద హామానుని ఉరి తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. సహోదరులారా గమనించండి ఒకసారి.
నువ్వు ఏ కొలత అయితే కొలుస్తావో, ఒకవేళ అన్యాయపు కొలత కొలుస్తున్నావేమో, అది తిరిగి నీకే వస్తుంది. మనం ఎలాంటి కొలత కొలుస్తున్నాం అనేటువంటి విషయాన్ని మన అందరం కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాఠాలు చాలా డైరెక్ట్గా ఉంటాయండి, చాలా చక్కగా అర్థమవుతాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఆయన ఏం చెప్పాలో చెప్పేస్తాడు మనకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చేటువంటి సలహా ఏంటో తెలిసిన, ఫస్ట్ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఆయన ఏదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పేస్తాడు, ఏమండి మీరు ఎవరికి తీర్పు తీర్చకండి, మీ గురించి అప్పుడు ఏమి తీర్పు తీర్చబడదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పరిస్థితులను మనం చూస్తున్నాం. అదోని బెజేకు జీవితం చూసాం, తర్వాత ఇప్పుడు ఎవరిని చూసాం, హామాను చూసాం. వాళ్ళు ఏదైతే తీర్పు తీర్చారో, ఏదైతే నియమించారో అవే జరిగినాయి వారి జీవితంలో. ఏదైతే కొలత కొలిచాడో హామాను, సేమ్ అదే రిపీట్ అయిపోయింది, తన మీదకి రిపీట్ అయిపోయింది. మరి మనం ఎలాగా ప్రభు యొక్క సంఘంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండి దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిచేటువంటి వ్యక్తులు, మన యొక్క జీవిత విధానం డైలీ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నాయి, డైలీ చేసేటువంటి మన యొక్క మైండ్ సెట్ విషయంలో ఎలా ఉంటున్నాం, సహోదరులతో ఎలా ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు చెప్పాడు కదా, నీ సహోదరుని ప్రేమించండి అని. ప్రేమించలేని దుస్థితిలో ఉన్నామా, ప్రేమించేటువంటి దుస్థితిలో ఉన్నామా? మీరందరూ కూడా పరిశీలన చేసుకోవాలి. ఎలా ఉన్నాం? బైబిల్ పట్టుకునే రోజు విజ్ఞాపన చేస్తున్నా నేను, ఆరాధనకు పోతున్నటువంటి నేను ఎలాంటి కొలత నా సహోదరుల ఎడల కొలుస్తూ ఉన్నాను? నా మాటలు, నా పద్ధతులు, నా విధానం, నా హృదయాలోచన ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు నేను సమస్యల్లోనికి లేకపోతే ఊపిలోనికి దిగిపోతా ఉన్నాను ప్రతిరోజు? ఇలాంటి వాక్యాలు పాత నిబంధనటువంటి అనేకమైనటువంటి పాఠాలు ఉదాహరణగా తీసుకుని మనం ముందుకు పోవడం కోసం ఏర్పాటు చేయబడి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోండి. ప్రతి వారు కూడా ఏ విధంగా మన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవాలో, ఒకవేళ మార్చుకోలేకపోతే యేసుక్రీస్తు చెప్పినట్లుగా మీకు తీర్పు తీర్చబడుతుంది. మీరు చేసినటువంటి వాటికి మీరు ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవించాల్సిందే, సమస్య లేదు అందులో. దేవుడు ఒకరిని ఒకలాగా మనల్ని ఒకలాగా చూడు, అందరూ సమానంగానే చూస్తాడు ఆయన. ప్రార్థన చేసేవాళ్ళు కదా, విజ్ఞాపనం పోయేవాళ్ళు కదా, మిమ్మల్ని ఒకలాగా మమ్మల్ని ఒకలాగా, బయట ఉన్నటువంటి అన్య జనాంగాన్ని ఒకలాగా చూడ్డు ఆయన. అందరినీ సమానంగానే చూస్తాడు. మీరు అందరూ కూడా పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, నేను నా సహోదరుల ఎడల ఎలాగో ప్రవర్తిస్తూ ఉన్నాను, నాకు సంబంధం లేనటువంటి విషయాల్లో నేను ఎందుకు తలదూరుస్తున్నాను, లేకపోతే వారి కుటుంబ విషయాల్లో ఎందుకు 10 మంది మీద వారి యొక్క జీవితాన్ని ఆరగడుతూ ఉన్నాను, వారి బిడ్డల విషయంలో నేను ఎందుకు అక్రమంగా ప్రవర్తిస్తున్నాను, వారి బిడ్డల విషయంలో కానీ లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ విషయాలు కానివ్వండి, ఎందుకు నేను అనేక మార్లు పదే గుచ్చి ఎదుటి వారికి చెబుతూ ఉన్నాను తప్పుగా. మీరు మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. అప్పుడు పరిశీలన చేసుకున్నప్పుడు ఇలాంటి రిజల్ట్ మనకు విన్నప్పుడు మనం జాగ్రత్త పడేదానికి అవకాశం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చక్కని పాఠాన్ని ప్రారంభించారు వారితో. ఆ కొండ మీద ప్రసంగంలో ప్రారంభించిన పాఠం చాలా అద్భుతమైనది. మీరు కొలత చొప్పున మీకు జరుగుతుంది. మరొక లైన్ మనం కంటిన్యూ చేసుకుందాం. నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుచును చూచుటయేలా. చక్కని మాట. మరొక మాట, కంటిలో ఉన్నటువంటి నలుసు అంటే నలకను, కంట్లో దూలం పట్టదు కదా, పట్టుద్దా? కంట్లో దూలం పట్టుద్దండి. దూలం అంటే బాగా ఇంత ఉంటుంది, ఎందుకంటే పైనటి వరకు స్లాబులకి పూర్వీకులు వేసేటువంటి వాళ్ళు, ఇంకా బాగా స్తంభాలలాగా నిలబెట్టేటువంటి వాళ్ళు, వాటిని దూలాలు అంటారు. అవి కంటిలో పట్టేదాని గురించి కాదు మాట్లాడుతున్నారు. మనలో ఉన్నటువంటి, మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి, మన చూపులో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీ కంటిలో ఉన్న దూలమును ఎంచక నీ సహోదరుని ఉన్న కంటిలో ఉన్నటువంటి నలుచును ఎంచుట ఎలా? చాలా మంది మన జీవితాలు ఏమవుతాయో మనం పట్టించుకోం, కానీ బయట వారికి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. అందులో తప్పుగా సలహా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, లేకపోతే మన పరిస్థితులను ఆలోచన లేకుండా ప్రవర్తించే వాళ్ళు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నాడు, నీ కంటిలో దూలమునుండగా నీ యొక్క సహోదరుని కంటిలో నలక ఉందట. నలకకి దూలంకి ఎంత తేడా ఉందండి? ఎంత డిఫరెన్స్ ఉంటుంది? నలకంటే ఎంత ఉంటుంది? సహజంగా కంటిలో పడే అంత. దూలం అంటే కంటిలో పట్టే అంత కాదు, ఇంకా చాలా పెద్దది. కొందరు మోయగలిగే అంత. మన సమస్యలేమో కొందరు మోయగలిగే అంత ఉన్నాయి,
ఎదుటివారి కంటిలో చిన్న సమస్య ఉంది, ఎదుటివారి జీవితంలో చిన్న సమస్య ఉంది. కానీ ఆ చిన్న సమస్య గురించి పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి చూపిస్తాం. చిన్న స్క్రీన్లు కాదు, మళ్ళీ పెద్ద పెద్ద స్క్రీన్లు కావాలి. ఏ ఒక క్రైస్తవుడైనటువంటి నీవే మార్గదర్శిగా లేకపోతే సొసైటీకి మన నుంచి ఏం పాఠం నేర్పించగలమండి? ఏ పాఠం నేర్పించలేం కదా. అందుకని ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనమందరం కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి రోజు. నీ కంటిలో ఉన్న దూలముని ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుచును నీవు చూస్తున్నావు. దీని గురించి తెలుసుకోవాల్సిన మాట ఏంటి తెలిసిన ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్న ఆయన దావీదు మహారాజు. తన యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప విషయాల గురించి మాట్లాడుకుందాం. ఊరియా భార్య గురించి మనందరికి కూడా తెలుసు కదా. తను పాపం చేసి పైపొచ్చి ఏం చేశాడు? ఊరియాని యుద్ధంలో పెట్టించి ముందు చంపించేశాడు. తన భార్య చేసుకున్నాడు. ఊరియా భార్యని తన భార్యను చేసుకున్నాడు. అక్రమంగా ప్రవర్తించాడు దావీదు మహారాజు. దేవుడు ఊరుకుంటాడా? దావీదైనా ఒకటే, మనమైనా ఒకటే. దావీదైనా ఒకటే దేవునికి, ఉరియా అయినా ఒకటే. వెంటనే ప్రవక్తలు చెప్పాడు, నువ్వు ఒకసారి ఆయన దగ్గరికి పో, ఒక చక్కని స్టోరీ చెప్పు ఆయన కానీ చెప్పి పంపించాడు. ఆయన ఒక స్టోరీ మాట్లాడుతున్నాడు. చూద్దాం, వాక్య భాగంలోకి వెళ్దాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం మొదటి నుంచి ఉంటుందండి. అది ఆ పాఠాన్ని మనం చూద్దాం ఒకసారి. యెహోవా నాతానును దావీదు యొద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన ఒక చిన్న ఆడ గొర్రె ఉండెను. వాడు దానిని పెంచుకొనుచుండక అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు ఉండెను. అట్లుండగా ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. దేన్ని నీవు ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చి వానికి ఆయత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపపడి, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసెను గనక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇవ్వవలెనని నాతానుతో నిన్ను. ఏం జరిగింది ఇక్కడ చరిత్ర? ఆయన ఒక చక్కని స్టోరీ చెప్పాడు ప్రవక్త వచ్చి. ఎవరితో చెప్పాలమ్మా మీరందరూ? ఎవరితో చెప్తున్నాడు? జరిగినటువంటి చరిత్ర ఒకటే. ఆ చరిత్ర గురించి ఈయనకి క్లియర్గా అర్థం అవ్వాలి. ఈయన చేసినటువంటి పరిస్థితి ఏంటి ఈయనకి అర్థం అవ్వాలి. ఈయన కంటిలో ఉన్నటువంటి దూలం ఈయన కనపడట్లేదు. ఈయన ఏం పాపం చేశాడు కానీ తెలియపరచాలి. దేవుడు ఖచ్చితంగా తెలియపరచాలి. ఆయనకు తెలియపరచాలి కాబట్టి ఆ పరిస్థితి వివరించడం కోసం ప్రవక్తను పంపించాడు. ఒకసారి వెళ్ళి దావీదుతో మాట్లాడు చెప్పని. దావీదుతో చెప్తున్న ఒక చిన్న గొర్రె ఉంది, ఆయన చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. నీకు కావాలంటే అనేకమైన గొర్రెలు ఉన్నాయి, అనేకమైన గొడ్లు ఉన్నాయి, కావాల్సినంత పనివారు ఉన్నారు, చాలా నిన్ను ఆశీర్వదించాడు కదా, కానీ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడే, ఆ గొర్రె పిల్లను అన్యాయం చేసేసారు కదా అని చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చేసింది. నా రాజ్యంలో ఇలాంటి తప్పు జరుగుద్దా? అసలు నా రాజ్యంలో ఇలాంటి తప్పు జరగటానికి వీలు లేదు. వాడు ఎవడో ఒక గొర్రె పోయిందన్నారుగా, అరే వాడు తీసుకొని 4 గొర్రెలు ఇచ్చేయండి రా. ఎన్ని వాళ్ళట? 4 గొర్రెలు ఇచ్చేయండి రా వాడికి. ఖచ్చితంగా వాడు ఎవడో చెప్పు. అంతే, లేదు ఖచ్చితంగా వాడు ఎవడో చెప్పు, చంపేద్దాం, ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తాడా అన్నాడు. వెంటనే నాతాను అన్నాడు,
ఆడెవడో కాదయ్యా నువ్వే. వాడెవడో కాదు, వాడు నువ్వే. హిత్తీయుడిని ఉరియాను అన్యాయంగా చంపేసావు కదా, తన భార్యను నిదానం చేసుకున్నావు కదా, దేవుడు ఊరుకుంటాడా? అరే ఎదుటోడికి చెప్పేటప్పుడే సలహాలు పనిచేస్తాయి. తన జీవితానికి వచ్చేసరికి చూడండి, కృంగిపోయాడు దావీదు. ఒక్కసారి కృంగిపోయాడండి. తన కంటిలో, తన యొక్క జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉందో తనకు అర్థమైపోయింది. ఎదుటివారి విషయంలో ప్రవర్తించేటువంటి ప్రవర్తన మనది కూడా అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మన ప్రవర్తన ఉంటే ఎలాగలా ఉంటే మన ప్రవర్తన. వాక్య పట్టణాన్ని చదివాం కదా, తీర్పు ఎక్కడ ఆరంభం జరుగుతుంది? దేవుని ఇంటిలోనే. అప్పుడు మన పరిస్థితి ఏంటి? దానియేలు గ్రంథంలో చెప్పబడింది కదా, సమాధులు తెరవబడిన, నిద్రించి అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించడానికి వెళ్ళిపోతారు, కొందరేమో నిందల పాలైపోతారు. నిత్య శిక్షకులు నిందల పాలు ఎలా అయిపోతారు? నీ జీవితం ఏంటో రేపు పొద్దున బట్టబయలైనప్పుడు నువ్వు ఇక్కడే మొహం ఎత్తుకోలేము, అక్కడ హృదయ రహస్యాలు తెలిసిపోతాయి. ఎంత కఠినమో మనం, ఎంత క్రూరత్వం కలిగినటువంటి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాము పేరు చెప్పుకుని. బట్టబయలు అయిపోయినప్పుడు ఏంటి మన పరిస్థితి? దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. యేసుక్రీస్తు ప్రభు యొక్క పాఠము లేదా యేసుక్రీస్తు యొక్క బోధ ఎంత డైరెక్ట్గా ఉందో చూడండి ఒకసారి. మీ కంటిలో ఉన్న ధూళమును తీసివేయండి. ఎదుటివారి కంటిలో ఉన్న నలుసిన తర్వాత ఎంచుదిగండి. మీ కుటుంబంలోనే, మీ జీవితంలోనే అనేకమైన పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇలా దావీదులాగా ఏమంటున్నాడు దావీదు? యెహోవా జీవముతోడు వాడు ఎవడో చంపేస్తా. గొర్రెపిల్లకే స్టోరీలో ఉంది, గొర్రెపిల్లే కదా. కానీ నిజ జీవితంలో ఏముంది? వేరే వాని భార్య ఉంది. ఇంకోటి ఏమని తెలుసా? వాడిని చంపేశాడు, అన్యాయంగా చంపేశాడు. ఇలా మామూలుగా కాదు, యుద్ధం పోయి చచ్చిపోలేదు, లెటర్ రాసి పంపించాడు, వాడిని ముందు పెట్టి చంపేయండి అని. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి సహోదరులారు. ఒకసారి గమనించండి, మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అప్పుడేమని పిలుస్తున్నారు తెలిసిన? వేషధారి అని మాట్లాడుతున్నారు. ఇక నీ వేషాలు ఆపు. కష్టంగా ఉంది కదా ఈ మాట. వేషధారి అంటే వేషాలు వేసేవాళ్ళు నాకు. పైకి కనిపించింది చాలు. దేవుడు ఏం చూడగలడు? దేవుడు ఏం చూడగలడమ్మా? హృదయాన్ని చూడగలడు. అంతరంగ స్వభావం ఏంటో తెలుసు ఆయనకి. అందుకే ఆయన మాట్లాడుతున్నాడు, వేషధారి. ఏమంటున్నాడు? చూద్దాం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఐదవ వచనం. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఎందుకని? యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు రక్తాన్ని చిందించి మన పాపమును క్షమించడానికి గొప్ప వ్యక్తిగా ఉన్నాడంటే విషయం ఏంటి తెలిసిన? నాలో పాపము కలదని మీలో ఎవరు స్థాపించగలరు? ఒక్కడ కూడా చూపిలేకపోయాడు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మీద పద్దాకడ అన్నీ ఇవే కదా. ఆయన ఎక్కడ దొరుకుతాడా? ఏం మాటల్లో పట్టుకుందామా, ఏ అక్షరంలో, ఏ పొలుల్లో, ధర్మశాస్త్రం లోపల్లో పట్టుకుందామా, ప్రవర్తనలో పట్టుకుందామని తిరుగుతూ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ. అలాంటి వారి మధ్య ఆయన మాట్లాడాడు. మరి క్రైస్తవులైనటువంటి మనము తోటి సహోదరి ఎలాగూ ప్రవర్తిస్తూ ఉన్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? ఇది క్వశ్చనే మీ అందరికీ కూడా. ఈ క్వశ్చన్తోనే ఈరోజు ఇంటికి వెళ్ళాలి మీరు. ఒకవేళ పరిశీలన చేయకపోతే ఎలాంటి పరిస్థితితో మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మరొకసారి ఇప్పుడు చదువుదాం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి సంగతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే. నీతిమంతుడు అంటే ఎవరి గురించి? బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతూ ప్రతి వారం కంటిన్యూగా క్రమముగా వస్తూ
ప్రవర్తన మార్చుకోలేని స్థితిలో మనం పైకి నీతిమంతులు అని చెప్పుకుని తిరిగేటువంటి మన గురించి, నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? తీర్పు మన యొద్ద ఆరంభమైతే రేపు నీతిమంతులేం కదా, మన నీతిమంతులమేనా కదా, నీతిమంతులను చెప్పుకుంటున్నాం లేదా? బాప్తిసం పొంది రక్షణ పొందాలని ఎదురు చూస్తున్నామా లేదా? దేవుని యొక్క దయలో పెరగాలని చూస్తున్నాం కదా. ప్రతి వారము దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలిభాగస్థులం అవుతున్నామా లేదా? పరిశుద్ధమైన కార్యక్రమాన్ని చేస్తున్నామా లేదా? అందుకే ముందు చెప్పాడు ఆయన, మీరు బలిని తీసుకొచ్చినప్పుడు ముందు ఒకసారి ఇంటికాడ ఏమైనా గొడవలు మేము పోయి ముందు అటు సరి చేసి రండి, తర్వాత దీనిలో పాలిభాగస్థులం. ఇంటికాడ ఏమైనా సమస్యలు ఉన్నామేమో, అదే ఆ సమస్యలు పోగొట్టుకోకుండా ఇందులో ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఇక ఎన్ని చేసినా ఉపయోగం లేదు. నాతాను గనక ఆ విషయాన్ని తెలిసినప్పుడు ప్రవక్త దావీదు చెప్పినప్పుడు కృంగిపోయాడు కదా. కృంగిపోయి మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయానికి వెళదాం. ఇప్పుడు ఒకసారి 10 నుంచి 13 వచనాల వరకు చూద్దాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను. పాపులు నీ తట్టు తిరుగుదురు. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉంటే ఆయన మార్పు కోసం కోరుకుంటూ ఉన్నాడు. గొప్ప విషయం. మరి ఈ వాక్యాన్ని విన్న మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పాలి. లాస్ట్లో ప్రశ్నలు ఉంటాయని చెప్పా కదా, అడుగుతామని చెప్పా కదా. దావీదు కోరుకున్నాడు తన జీవితంలో, నాకు శుద్ధ హృదయం కలిగి చేయమన్నాడు. ఈరోజు వాక్యాన్ని విని ఇక్కడి నుంచి లేచి వెళుతున్న మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి, మాకు శుద్ధ హృదయం కలుగు చేయమని, నా చూపును మార్చమని, నా పద్ధతిని మార్చమని, నా పరిస్థితులను మార్చుకునే అవకాశం నాకు ఇవ్వమని, ఎదుటి వారికి నేను తేటగా కనపడలాగా. చేస్తారా ప్రార్థన విధంగా? చేస్తారమ్మా ప్రార్థన విధంగా? మాట్లాడండి. మిమ్మల్ని నేను ఫస్ట్ ప్రారంభంలో చెప్పా, మీకు దేవుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అష్టైశ్వర్యాన్ని ఇస్తాడు, వ్యాధులను బాగు చేస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడని చెప్పడానికి రాలేదు. మిమ్మల్ని హెచ్చరించి మీకు ఒక మంచి సందేశాన్ని చెప్పడానికి మాత్రమే వచ్చినని చెప్పాను. నీకు కష్టంగా ఉన్నప్పటికీ నీ వాస్తవాలే, కష్టంగా ఉన్నప్పటికీ నీవేంటి వాస్తవాలే. ఈ వాస్తవాన్ని విన్న మీరు, దావీదు ఎలాగైతే తన మనసును మార్చుకోవటం కోసం దేవుని అడిగాడో, మీరు కూడా అడగటం కోసం ప్రయత్నం చేయండి. మరొకసారి చదువుతాం ఆ వాక్యాన్ని 10వ వచనం నుంచి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఏమంటున్నాడు? శుద్ధ హృదయం, మంచి హృదయాన్ని. కథ స్టోరీ తెలిసింది కదా, తెలిసినప్పుడు శిక్ష కూడా వచ్చిందండి. దాని గురించి సహోదరులు మీకు వివరించి ఉంటారు. శిక్ష కూడా వచ్చింది, ఘోరమైన శిక్ష, మామూలు శిక్ష కాదు అది. దాని గురించి మాట్లాడుకుంటే గుండెలు పగిలిపోతాయన్నమాట. అలాంటి శిక్ష వచ్చింది దావీదుకి. ఏంటో అనుకుంటున్నారు? నేను మాట్లాడుతున్నాడు ఏం తెలిసిన, నాకు శుద్ధ హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని నాకు అనుగ్రహించి కలుగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. నూతనముగా అంటే ఇంతకుముందు లేదనే కదా అర్థం. ఇంతకుముందు లేదు కాబట్టి నాకేమన్నాడు? నూతనముగా మరలా. ఇలాంటి వాక్యాలు విన్నప్పుడల్లా మనకు కూడా నూతన స్వభావము, నూతనమైనటువంటి మార్గము, నూతనమైనటువంటి నడవడిక కోరుకోండి అందరూ కూడా దేవుని. మనమే రక్షింపబడకపోతే రేపు పొద్దున అందరూ మనల్నే చూస్తారు. నీతి గల సంఘం అని, దేవుని రాజ్యం గొప్పదని ఈ ఊర్లో మొత్తం గట్టిగా చెప్పారు కమ్మా. ఏంటి నీ పరిస్థితి అంటే ఏంటి పరిస్థితి అండి? చూసాం కదా, ధనవంతుడు లాజరు చరిత్ర మనం చూసాం కదా అనేక మార్లు. బైబిల్ గ్రంథం చదివి 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 ఉన్నాం కదా. అప్పుడు ఏమంటారు? ఆహాహా, నువ్వు నేను ఒకటే అంట. అవునా కదా? అలా కాకుండా దేవుని మీరు కూడా విజ్ఞాపం చేయండి, నా మనసును మార్చుకునేలాగా, శుద్ధ మనసు నాకు వచ్చేలాగా,
దేవుడంటే భయభక్తులతో నేను జీవించలాగను. మీరు కూడా మీ మనసును మార్చుకోవడం కోసం ప్రయత్నం చేయండి. పౌలు చెప్పాడు కదా, మీరు ప్రతి ఆదివారం చదువుతూ ఉంటారు కదా. పౌలు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 30-31 వచనాల్లో చదువుదాం. ఒక మాట ముద్రించిన, అయితే మనలను మనమే ఏం చేయాలి? మనం తేటగా ఉన్నాం లేదు, ఎవరిని ఎవరు విమర్శించుకోవాలి. ఇప్పుడు వాక్యాన్ని విన్న మీరు అందరూ ఇప్పుడు మనందరం ఏం చేయాలి? ఇప్పుడు అయ్యా నేను ఒక అదోనీలాగా, అయ్యా నేను ఒక హామాను లాగా, అయ్యా నేను ఒక దావీదులాగా కాకుండా నా మనసును నేను కంట్రోల్ చేసుకోవాలని శక్తి దావీదు ఏ విధంగా విజ్ఞాపన చేసాడు ఆ విధంగా మనలో మనమే పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన చేసుకోవడం కోసమే డైలీ కార్యక్రమాలు, ఆ పరిశీలన చేసుకోవడం కోసమే ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయటం, ఆ పరిశీలన కోసమే ఈ కార్యక్రమాలన్నీ జరగటం. మళ్ళీ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి తెలియదు, పరిశీలించుకోండి. వారు కూడా ఏమని పరిశీలించుకో, ఎదుటి వారి విషయంలో నేను అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉన్నానా? ప్రవర్తిస్తున్నామా లేదా? ఓపెన్గా చెప్దాం, ప్రవర్తిస్తున్నామా లేదా? ప్రవర్తిస్తున్నాం. ఇక్కడ నుంచి మార్చుకోమని ప్రయత్నం చేయండి. మనకు సమస్యలుండి కూడా ఎదుటి వారి విషయంలో తప్పుగా ప్రవర్తిస్తున్నామా లేదా? ప్రవర్తిస్తున్నాం. మార్చుకోవటం కోసం దావీదులాగా శుద్ధ హృదయాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. అప్పుడు మనం ఎలా కనపడతామో తెలిసిన తేటగా కనపడతాం. మనమే రక్షింపబడకపోతే ఇంకేమైనా ఉందమ్మా? అసలు మనమే రక్షింపబడకపోతే ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. అందుకని ముందు మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ విమర్శించుకుంటూ మన జీవితాన్ని సరి అయినటువంటి రీతిలో మలుచుకోవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్నే హెచ్చరించుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ ఉన్నాను. దేవుడు జీవము గల దేవుడు, దేవుడయ్య దేవుడు, మహా మంచి దేవుడు.